హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి తల్లికి వందనం సంబంధించి అంటే గతంలో అమ్మఒడి స్కీమ్ అండి ఇది. ఈ స్కీమ్ వారికి చాలామందికి ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కూడా డబ్బులు జమ కాలేదని చెప్పేసి కామెంట్లో తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ రెక్స్డ్ బిల్, ఇన్కమ్ ట్యాక్స్, 4 వీలర్ ఈ విధంగా ఎవరైతే అనర్హత పొందారో వారు ఏ విధంగా గ్రీవెన్స్ రేజ్ చేయాలి, ఒక పిల్లవాడికి డబ్బులు జమ అయ్యి ఇంకో పిల్లవాడికి డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి తల్లికి వందనం మనకు ఛానల్లో మీరు చూసినట్లయితే స్కీమ్కి సంబంధించి చాలా వీడియోస్ చేశాము. సో క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో మరొక వీడియోతో వచ్చాను. మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తల్లికి వందనానికి సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తుంది. 15,000 రూపాయలు అని చెప్పారు. మనకి 15,000 రూపాయలకి బదులు 13,000 రూపాయలు జమ చేస్తూ ఉన్నారు. 13,000 రూపాయలు ఎందుకు జమ చేస్తూ ఉన్నారంటే 2,000 రూపాయలు మనకి అక్కడ ఏదైతే శానిటేషన్ ఉందో అక్కడ డిఈఓ అకౌంట్లో 2,000 రూపాయలు జమ అవుతాయి. కేవలం తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు మాత్రం జమ అవుతాయి. ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు జమ అవుతాయి. ఈ విధంగా అమౌంట్ జమ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. వీటికి సంబంధించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. ఆ డౌట్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఒకసారి మనకి ఛానల్ మీరు గమనించినట్లయితే అన్నీ కూడా మన గవర్నమెంట్ ఏవైతే తెలియజేస్తుందో వాటి గురించి మనం తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూసారు పేమెంట్ సంబంధించింది. ఒకసారి మీ తల్లికి వందనం పేమెంట్ చెక్ చేసుకోవాలంటే దీని మీద జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. క్లిక్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ స్కీమ్ అని ఉంది కదా, స్కీమ్ మీద తల్లికి వందనం తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఏముందండి ఇయర్ 26, 27 తీసుకుంటాం. అలాగే మనం ఇక్కడ మదరు, ఫాదరు, గార్డియన్తో కానీ చైల్డ్ ఐడి కానీ ఎన్రోల్మెంట్ ఐడి కానీ తీసుకోవచ్చు. నేను మదర్ ఆర్ ఫాదర్ తీస్తున్నాను. ఇక్కడ ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత మనము ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే ఏ అకౌంట్లో జమ అయ్యాయి అనేది మనకి పేమెంట్ స్టేటస్ తెలుస్తుంది. ఈ యొక్క పేమెంట్ స్టేటస్ లింక్ మన వాట్సాప్ గ్రూప్లో ఉంది. ఒకసారి నేను ఈ యొక్క లింక్ కూడా నేను పిన్ చేస్తాను, కామెంట్లో చెక్ చేసుకోండి. ఓకేనండి. ఒకసారి గ్రీవెన్స్ రూపంకి వచ్చినట్లయితే మనకు ఏ గ్రీవెన్సెస్ ఉన్నాయి చూసినట్లయితే తల్లికి వందనానికి సంబంధించి 6 స్టెప్ వాల్యుయేషన్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్గా అయినప్పటికీ కూడాను చైల్డ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కనిపించడం లేదా డ్రాప్అవుట్స్లో అంటే ఎలిజిబుల్ లిస్ట్లో లేకపోవటం అనేది అన్నీ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారు, అది మీ ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్ అయిపోయింది, ఎలిజిబుల్ అనుకుంటున్నారు, బట్ ఇన్ఎలిజిబుల్ వచ్చిందా 80 రిటర్న్స్ వచ్చినట్టు మీకు, అప్పుడు మీరు ఎటువంటి గ్రీవెన్స్ రేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఏముందండి, విభాగం ద్వారా నేరుగా తగిన చర్యలు అంటే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుని పడితే ఎటువంటి ప్రత్యేకంగా రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే తల్లిదండ్రులు ఇద్దరు మరణించినట్లయితే ఏం చేయాలి అంటే మనము వాళ్ళ యొక్క వెరిఫికేషన్ ఏదైతే ఉందో వెరిఫికేషన్లో ఎస్సీడీ దగ్గర ఒక గార్డియన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది తల్లిదండ్రులు మరణించినట్లయితే. ఓకేనండి. అదేవిధంగా తల్లి మరణించినప్పుడు తండ్రి వివరాలు గ్రీవెన్స్ క్రియేట్ చేస్తే నో డేటా పోన్ అని వస్తుంది. అలానే వస్తుందండి. ఎందుకంటే ఎస్సీడీ డిపార్ట్మెంట్ పరిశీలన ఉంది కాబట్టి త్వరలో డేటా అప్డేట్ అవుతుంది. సో మీరు నో డేటా గ్రీవెన్స్ రేజ్ చేయాల్సిన అవసరం. తల్లి మరణించినప్పుడు తండ్రి వివరాల ద్వారా గ్రీవెన్స్ క్రియేట్ చేస్తుంటున్నారు కదా, అక్కడ యాక్చువల్గా తండ్రి మరణించాడు కాబట్టి తల్లి మరణించింది కాబట్టి తండ్రిని లేదా ఇతరులను గార్డియన్గా పెట్టాల్సి ఉంటుంది. బట్ డేటా అప్డేట్ అయిన తర్వాత మీరు గ్రీవెన్స్ రేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టూడెంట్ మరియు తల్లి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నప్పటికీ వేరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నట్టు చూపిస్తూ ఉంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ స్టూడెంట్ వెల్ఫేర్ లాగిన్ నందు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. తర్వాత డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. అంటే వెల్ఫేర్కి ఇచ్చారు కదండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం అంటే తల్లి పిల్లలు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే అలా మైగ్రేట్ చేసే ఆప్షన్ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్కి ఇచ్చారు. అదేవిధంగా మనకి ఎస్సీడీ అంటే తల్లికి వందనకు సంబంధించి ఏదే స్కూల్ ఎడ్యుకేషన్ డేటా ఉందో తల్లి వివరాలు ఎన్ఏ అని పడటం, అంటే అక్కడ ఎన్ఏ అని పడటం అంటే ఏంటి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం. ఓకేనా. అంటే తల్లిదండ్రులు అంటే తల్లి ఆధార్ ప్లేస్లో ఎన్ఏ వస్తుంది. అంటే మేబీ అక్కడ తల్లి ఆధార్ ఇవ్వకపోవడం లేదా తల్లి పిల్లలు ఒకే హౌస్ హోల్డ్లో మేకపోవడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. అప్పుడు డేటా రాంగ్ పెట్టి గ్రీవెన్స్ రేజ్ చేసుకోవచ్చు. రాంగ్ డేటా పెట్టి తల్లి ఆధార్ అడుగుతుంది, తల్లి ఆధార్ ప్లేస్ తల్లి ఆధార్ పెట్టేస్తే అయిపోతుంది, ఈజీగా అవుతుంది. అర్హులైన విద్యార్థులు నాట్ ఇన్ టీవీ డేటాబేస్, టీవీ అంటే తల్లికి వందనం డేటాబేస్లో లేకపోవడం వల్ల అమౌంట్ జమ కాకపోవడం, అప్పుడు నో డేటా పోన్ డీటెయిల్స్ అని పెట్టి గ్రీవెన్స్ రేజ్ చేయాలి. ఎలిజిబుల్ లిస్ట్లో కానీ ఇటు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కానీ రెండు లిస్టులో లేకపోతే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనే ఆప్షన్ ద్వారా గ్రీవెన్స్ రేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు లభించకపోవటం, అమౌంట్ పడకపోవటం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అవుతున్నవారు రికార్డ్ వెరిఫికేషన్ లిస్ట్ పరిశీలించి డేటా లేకపోతే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని ఫిర్యాదు చేయాలి.
యాక్చువల్‌గా మనకి ఇక్కడ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జాయిన్ అయిన వాళ్ళకి వెరిఫికేషన్ ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లిస్ట్‌లో అయినట్లయితే వాళ్ళకి ఈ యొక్క డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనే ఫిర్యాదు నుంచి చేసుకోవాలి. అలాగే స్కూల్ డేటాలో వేరే ఒకరి తల్లి ఆధార్ నమోదు చేయటం వల్ల డేటా రాంగ్ ఆప్షన్ ఉంటే ఇది కూడా మీకు తెలిసిందే. స్కూల్ ఎడ్యుకేషను ఏదైతే హెచ్ఎం ఉన్నారో వాళ్ళ లాగిన్‌లో మీరు ఆ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ లిస్ట్‌లో పేర్లు రాకపోవటం, ఎన్‌పీసీ లింక్ అవ్వలేదని చూపించడం. అప్పుడు ఏం చేయాలి? సేమ్ డేటా రాంగ్ అని గ్రీవెన్స్ ఎంచుకొని తల్లి వివరాలు సరైనవి ఇవ్వాలి. అదే విధంగా ఒకే తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు విద్యుత్ సమస్య వల్ల అర్హత పొందడం. ఓకే. ఒకరు గ్రీవెన్స్ పెడితే సరిపోతుంది. ఇద్దరికి అవసరం లేదా అని అడుగుతా ఉన్నారు. యెస్. ఒక్క చైల్డ్‌కి రైజ్ చేస్తే సరిపోతుంది. రైజింగ్ గ్రీవెన్స్ ఫర్ వన్ చైల్డ్ ఎనఫ్. ఓకేనండి. ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒక్కళ్ళు చేస్తే సరిపోతుంది. గ్రీవెన్స్ క్రియేట్ చేసేటప్పుడు 4 వీలర్ ఆప్షన్ కనిపించకపోవడం. 4 వీలర్ రిక్వెస్ట్ ఆప్షన్ అయితే లేదండి. ఆటోమేటిక్‌గా అది 65 లిస్ట్‌లో మీకు లేకపోతే ఆటోమేటిక్‌గా అది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ రేషన్ కార్డ్ ఉన్నప్పటికీ నాట్ హ్యావింగ్ రేషన్ కార్డ్ అని చూపిస్తుంది. గ్రీవెన్స్ పెడుతుంటే అప్పుడు నోట్ ఎప్పుడు ఎర్రర్ రావడం వల్ల విభాగం నేరుగా పరిశీలించబడుతుంది. డిపార్ట్మెంట్ ఎలాగా ఐటీ రిటర్న్స్ ఎలా చేస్తున్నారు ఇది కూడా ఒకవేళ మీకు దగ్గర రేషన్ కార్డు ఉంటే ఆటోమేటిక్‌గా సిస్టమ్ వాలిడేషన్ చేసుకుంటుంది. మదర్ స్థానంలో ఫాదర్ డేటా వచ్చి ఫాదర్ ఎన్‌పీసీ రిక్వెస్ట్ లేకపోవడం చాలామందికి ఉన్న సమస్య ఇది. అంటే మదర్ ఆధార్ ప్లేస్‌లో ఫాదర్ ఆధార్ వస్తుంది. ఫాదర్ ఆధార్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాదర్ అకౌంట్ అయితే ఓపెన్ చేయరు కదా! యాక్చువల్ తల్లి అకౌంట్‌లో ఇస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే డేటా రాంగ్ కేటగిరీ కింద గ్రీవెన్స్ పెట్టి తల్లి వివరాలు నమోదు చేసుకోవాలి. ఏది మదర్ స్థానంలో ఫాదర్ డేటా వచ్చినట్లయితే. ఓకేనా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని తప్పుగా వచ్చి ఇనెలిజిబుల్ అయితే డిపార్ట్మెంట్ వారు ఆటోమేటిక్‌గా ఎలిజిబిలిటీ చూస్తారు. ఇక్కడ నవోదయ విద్యార్థులకు 11 డిజిట్ పోర్టల్‌లో 10 డిజిట్ మాత్రమే తీసుకుపోవటం అనేది ఉంది. పోర్టల్‌లో కొత్త ప్రొవిజన్ సదుపాయం కల్పించారు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది అడుగుతున్న క్వెషన్స్ ఇంకా ఉన్నాయండి చూద్దాం. సో, మేజర్‌గా అడిగే క్వెషన్స్ ఏంటి అంటే, ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి విడివిడి గ్రీవెన్స్ పెట్టాలా? అవసరం లేదు. ఒకరికి పెడితే సరిపోతుంది. తల్లి మరణించినట్లయితే 11 డబ్బులు ఎవరికి జమ అవుతాయి? తల్లి మరణించినట్లయితే డేటా రాంగ్ పెట్టి తండ్రిని పెట్టుకోవాలి. తండ్రి కూడా మరణించినట్లయితే ఇతరుని పెట్టుకోవాలి. దరఖాస్తులో నాట్ ఇన్ డేటాబేస్‌లో ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లేకపోతే గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. ఓకేనా? ఇన్‌కమ్ ట్యాక్స్ క్లియర్ అయిపోయిన ఇనెలిజిబుల్ చెప్పాను ఆల్రెడీ. సో, ఈ విధంగా రకరకాల క్వెషన్స్. సో, ఈ క్వెషన్స్ ద్వారా అంటే ఇవి మీకు ఈ క్వెషన్స్‌కి గ్రీవెన్స్ ఎలా రైజ్ చేయాలి అని అడుగుతా ఉన్నారు. వీటికి నేను క్వెషన్స్ ఫ్రేమ్ చేసి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆన్సర్ చేస్తాను. సో, కామెంట్లు పిన్ చేసి పెడుతున్నాను. ఇది అంతా మీకు మొత్తం లింక్‌తో సహా చక్కగా చెక్ చేసుకోండి. 1, 2 సార్లు చదవండి. చదివిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? అందరూ బాగున్నందుకు మంచి జరగాలి. జై హింద్.